Hello everyone, welcome to the Dynamic Out Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మార్చి నెలలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ అంటే నివేదికలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ ఎకానమీ ర్యాంకింగ్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5వ స్థానం. మన ఇండియా స్థానం వచ్చేసి 5వ స్థానం అండి. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ యుఎస్, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్. మన ఇండియా వచ్చేసి 5వ స్థానం. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ నివేదిక ప్రకారం 2025 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 14వ స్థానం. ఇండియా ర్యాంక్ వచ్చేసి 14వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు అంటే అతి ఎక్కువ టెర్రరిజం గల దేశాలు చూసుకుంటే బార్కినా ఫేసో. ఓకే, బార్కినా ఫేసో అనేది అతి ఎక్కువ టెర్రరిజం గల దేశంగా నిలిచిందండి. సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, సెకండ్ ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్ అండి. థర్డ్ ప్లేస్ సిరియా. ఓకే, ఒకటి బెర్కినా ఫేసో, సెకండ్ వచ్చేసి పాకిస్తాన్, థర్డ్ సిరియా. ఈ 3 దేశాలు టాప్లో నిలవడం జరిగింది. ఈ ఇండెక్స్ను విడుదల చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అన్నమాట. దీంట్లో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ఐఎస్ఐఎస్ను పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్, ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం గల దేశాల జాబితాలో ఇండియా స్థానం ఎంత? దేని ప్రకారం అండి? ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం గల దేశాల జాబితాలో మన ఇండియా స్థానం వచ్చేసి 5వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు చూడండి. ఫస్ట్ చాద్, సెకండ్ వచ్చేసి కాంగో, థర్డ్ వచ్చేసి బంగ్లాదేశ్, ఫోర్త్ వచ్చేసి పాకిస్తాన్ ఫోర్త్ అండి. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 5వ స్థానం అన్నమాట. అయితే అదేవిధంగా 2024 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యంతో కూడిన టాప్ 20 నగరాలలో మన ఇండియా నుంచి 13 నగరాలు నిలిచాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని ఏమిటయ్యా అంటే మన ఇండియా ఢిల్లీ అండి. ఢిల్లీ రాజధాని అనేది ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన వాయు కాలుష్యం గల రాజధానిగా నిలిచింది. అయితే అత్యంత కాలుష్య ప్రభావిత నగరం వచ్చేసి మేఘాలయలోని బైర్నీహాట్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ మన ఇండియానేనండి. ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో 1998వ సంవత్సరం నుంచి ఫస్ట్ ప్లేస్లోనే వస్తుంది. అయితే దీంట్లో మనం టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ మన ఇండియా, సెకండ్ వచ్చేసి అమెరికా, థర్డ్ వచ్చేసి చైనా. నెక్స్ట్, జీడిపి తలసరి పిపిపి ప్రకారం అత్యంత ధనిక దేశం ఏది? ఇక్కడ పిపిపి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సమానత్వంలో అత్యంత ధనిక దేశం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లక్సెంబర్గ్. సెకండ్ ప్లేస్ సింగపూర్. అయితే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎక్కడ చూసుకుంటే 124వ స్థానంలో ఉంది. నెక్స్ట్, 2025 S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్లో ఏ బ్యాంక్ మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎస్ బ్యాంక్ అనేది ఈ S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అయితే ఈ ఎస్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 2004వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క ఎండి మరియు సిఇఓ వచ్చేసి ప్రశాంత్ కుమార్ గారు ప్రజెంట్ ఎండి మరియు సిఇఓ. అయితే ఈ S&P అనే సంస్థ చెప్పుకున్నాం కదా, ఇది అమెరికన్ పబ్లిక్ ట్రేడెడ్ కార్పొరేషన్ కంపెనీ అన్నమాట. అమెరికన్కి చెందిన పబ్లిక్ ట్రేడెడ్ కార్పొరేషన్ కంపెనీ. నెక్స్ట్, క్యాన్సర్ ప్రభావిత దేశాల మరణాల నిష్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మన ఇండియానే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండోనేషియా, థర్డ్ ప్లేస్ చైనా. నెక్స్ట్, ఫ్యూచర్ బ్రాండ్ నివేదిక ప్రకారం
అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో ఏ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శాంసంగ్ ఫస్ట్ టైం మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ రిలయన్స్, థర్డ్ ప్లేస్ యాపిల్. కానీ ప్రతి సంవత్సరం యాపిల్ అనేది మొదటి స్థానంలో, శాంసంగ్ అనేది రెండో స్థానంలో వచ్చేది. కానీ ప్రజెంట్ చేంజ్ చేసి ప్రజెంట్ శాంసంగ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ రిలయన్స్, థర్డ్ యాపిల్. నెక్స్ట్, సిప్రి నివేదిక ప్రకారం 2020-24 కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులుగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉక్రెయిన్. ఉక్రెయిన్ వచ్చేసి 8.8%తో ప్రపంచంలోనే అత్యంత ఆయుధ దిగుమతిదారులుగా నిలిచింది. అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా అండి, 8.3% మనం దిగుమతి చేసుకున్నాం ప్రపంచపరంగా. థర్డ్ ప్లేస్ ఖతర్, ఇది 6.8% దిగుమతి చేసుకుంటే. ప్రజెంట్ వచ్చేసి ఇది దిగుమతి చేస్తుందండి. అయితే ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ వచ్చేసి రష్యా, ఫోర్త్ చైనా. ఎగుమతిలో అమెరికా ఫస్ట్, దిగుమతిలో ఉక్రెయిన్ ఫస్ట్. ఓకే, అయితే మన ఇండియాకు ఏ దేశం అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేస్తుందయ్యా అంటే రష్యా అండి. మన ఇండియాకు అత్యధికంగా ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశం. సెకండ్ వచ్చేసి ఫ్రాన్స్, ఫస్ట్ ప్లేస్ రష్యా కాక సెకండ్ ఫ్రాన్స్. అంటే మనం ఏ దేశం నుండి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నామంటే ఫస్ట్ ప్లేస్ రష్యా, సెకండ్ ఫ్రాన్స్. నెక్స్ట్, నైట్ ఫ్రాంక్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో మిలియనీర్ల పరంగా భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4వ స్థానం. అయితే మన ఇండియా వచ్చేసి 85,698 మంది మిలియనీర్లు ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించిందనమాట. అయితే దీంట్లో మనం టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి జపాన్. మన ఇండియా ప్లేస్ ఫోర్త్ ప్లేస్. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ పీడిఎఫ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మంత్లీ వైజ్, ఇయర్ వైజ్ మరియు ఎగ్జామ్ టెస్ట్ వైజ్ కూడా ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, MIT అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అమెరికాలో ఉంటుంది. అయితే దీంట్లో టాప్ స్థానాలు MIT అండి ఫస్ట్, సెకండ్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, సెకండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. అయితే మన ఇండియా నుంచి IIT ఢిల్లీ వచ్చేసి 47వ స్థానం. నెక్స్ట్ IIT బాంబే 50వ స్థానం, IIT ఖరగ్పూర్ 78వ స్థానం, IIT మెడ్రాస్ 84వ స్థానం, IIT కాన్పూర్ 92వ స్థానం. సో ఇవి టాప్ 100లో మన ఇండియా నుంచి నిలిచిన ఇన్స్టిట్యూట్లు అన్నమాట. అయితే మేనేజ్మెంట్ స్టడీస్లో మన ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్లు చూసుకుంటే IIM అహ్మదాబాద్ 27వ స్థానం, IIM బెంగళూరు వచ్చేసి 40వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్, UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ యొక్క 2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 118వ ర్యాంకు. ఈ ర్యాంకులు ఇచ్చింది ఎవరయ్యా అంటే UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఇండియా ర్యాంకు 118వ ర్యాంక్ అండి. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, వరుసగా 8వసారి ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. ఫిన్లాండ్ దేశం వరుసగా 8వసారి ఫస్ట్ ర్యాంక్ అనమాట. సెకండ్ వచ్చేసి డెన్మార్క్ సెకండ్ అండి. థర్డ్ ఐస్లాండ్. టాప్ దేశాలు అన్నమాట. దీంట్లో చివరి స్థానం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానం ఎంతయ్యా అంటే 147వ స్థానం అన్నమాట. నెక్స్ట్, అమెరికాకు చెందిన ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే స్వతంత్ర సంస్థ యొక్క వాక్ స్వతంత్రం నివేదికలో ఇండియా ర్యాంక్ ఎంత? అంటే వాక్ స్వతంత్రం ఉంటుంది కదా, దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 24వ స్థానం. అయితే ఈ
నివేదిక ఎన్ని దేశాలకు ఇచ్చారయ్యా అంటే 33 దేశాలలో మన ఇండియా ర్యాంక్ 24వ స్థానం అన్నమాట. దీంట్లో టాప్ దేశాలు నార్వే ఫస్ట్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ వచ్చేసి స్వీడన్ థర్డ్. నెక్స్ట్, మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఎప్పటి వరకు ఇండియా ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2028వ సంవత్సరం వరకు ఇండియా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంటుందని ఈ సంస్థ పేర్కొందనమాట. అయితే 2026 వరకు 4వ స్థానంగా, 2028 వరకు 3వ స్థానంగా వస్తుందని పేర్కొందనమాట. అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ వచ్చేసి మన ఇండియా. సో 2026 వరకు జపాన్ను అధిగమిస్తుంది, 2028 వరకు జర్మనీని అధిగమించి థర్డ్ ప్లేస్లో మన ఇండియా నిలుస్తుందన్నమాట. నెక్స్ట్, భారత్ ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎప్పటి వరకు అవతరిస్తుందని IMF అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2025. అయితే ఇందాక మనం చెప్పుకుంది మోర్గాన్ స్టాన్లీ నివేదిక అండి. ఈ నివేదిక ప్రకారం 4వ స్థానం వచ్చేసి 2026లో వస్తుందని పేర్కొంది. కానీ IMF ప్రకారం 2025లోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొందనమాట. అయితే అంతేకాకుండా 2027వ సంవత్సరం వరకు 3వ స్థానంలో వస్తుందని పేర్కొంది. సో ఇక్కడ గమనించాలండి, IMF ప్రకారం 2025 వరకు 4th ప్లేస్, 2027 వరకు 3rd ప్లేస్. కానీ మనం ఇందాక చెప్పుకుంది మోర్గాన్ స్టాన్లీ నివేదిక అండి. సో దాని ప్రకారం 2028 వరకు 3rd ప్లేస్, 2026 వరకు 4th ప్లేస్ అనమాట. ఓకే, 2026కు 4th ప్లేస్, 2028 వరకు 3rd ప్లేస్కి వస్తుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. IMF వచ్చేసి 2025 వరకు 4th ప్లేస్, 2027 వరకు 3rd ప్లేస్కి వస్తుందని పేర్కొందనమాట. నెక్స్ట్, UN నివేదిక ప్రకారం 2061 నాటికి భారత్ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 170 కోట్లు. నెక్స్ట్, జాతీయ గణాంకాల కార్యాలయం ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో భారత GDP వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 6.4%. నెక్స్ట్, SBI రీసెర్చ్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో భారత GDP వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 6.3%. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారత GDP వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని IMF అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 6.5%. నెక్స్ట్, క్రీసిల్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 26లో భారత GDP వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 6.5%. సో ఒకసారి చూద్దామండి. జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకారం 6.4%, SBI రీసెర్చ్ ప్రకారం 6.3%, IMF ప్రకారం 6.5%, క్రీసిల్ కంపెనీ ప్రకారం 6.5% అన్నమాట. నెక్స్ట్, భారత్ 2047 వరకు ధనిక దేశంగా మారాలంటే రాబోయే దశాబ్దంలో ఎంత శాతం వృద్ధి నమోదు చేయాలని ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ సూచించింది? దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. వచ్చే 10 సంవత్సరాల్లో మన ఇండియా నిరంతరాయంగా ఎంత శాతం అభివృద్ధి నమోదు చేయాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 7.8%. సో ఇది ఫ్రెండ్స్ మార్చి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.